సినిమా ఇండస్ట్రీలో పెళ్లి, విడాకులు, ప్రేమ, బ్రేకప్ బాగా కామన్ అయిపోయాయి. ఎవరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారో, ఎందుకు విడిపోతున్నారో కూడా తెలియటం లేదు. స్టార్ కపుల్గా గుర్తింపు తెచ్చుకున్నవారు కూడా ఈ మధ్య సడన్ గా విడాకులు అనౌన్స్ చేసి షాకిస్తున్నారు. 18-20 ఏళ్లు కలిసున్నవారు సైతం విడాకులు తీసుకుంటున్నామని అనౌన్స్ చేసి షాకిస్తున్నారు. అంతేకాదు, ఇండస్ట్రీలో 2-3 పెళ్లిళ్లు చేసుకున్నవారు కూడా ఉన్నారు. కొంతమంది లేటు వయసులోనూ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వారిలో ఈ టాలీవుడ్ నటుడు ఒకరు. 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకుని అందరికీ ఊహించని షాకిచ్చాడు. తనకన్నా 10 ఏళ్లు తక్కువ వయసున్న అమ్మాయిని పెళ్లాడాడు ఈ సీనియర్ నటుడు. ఇంతకు అతను ఎవరో, ఎవరిని పెళ్లి చేసుకున్నారో ఇప్పుడు చూద్దాం. సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థిని. తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు యాక్టర్ కానప్పటికీ తెలుగు సినిమాలతోనే బాగా పాపులర్ అయ్యారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో వివిధ పాత్రలు పోషించారు. ముఖ్యంగా పోకిరి సినిమాలో విలన్గా అతడి నటన నెక్స్ట్ లెవెల్లో క్లిక్ అయింది. ఆశిష్ 1965 జూన్ 19న ఢిల్లీలో పుట్టాడు. తండ్రి గోవింద్ విద్యార్థిది. కేరళలోని కన్నూర్ స్వస్థలం కాగా తల్లి రెబా విద్యార్థి రాజస్థాన్లోని బెంగాలీ ఫ్యామిలీ నుంచి వచ్చింది. గోవింద్ విద్యార్థి సంగీత నాటక అకాడమీలో పనిచేసేవారు. అలా మ్యూజిక్, డ్రామా ప్రభావం ఆశిష్పై కూడా పడింది. చిన్నప్పటినుంచి తాను కూడా యాక్టర్ అవ్వాలని కలలు కనేవాడు. స్కూలింగ్ కంప్లీట్ చేశాక నటనపై ఆసక్తితో 1990లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ట్రైనింగ్ తీసుకున్నాడు. అక్కడి నుంచి ఎన్కే శర్మ నడిపే యాక్ట్ వన్ థియేటర్ గ్రూపులో చేరాడు. అక్కడి నుంచి సినిమాలలో ఛాన్సుల కోసం ట్రై చేయటం మొదలుపెట్టారు ఆశిష్. సరిగ్గా అప్పుడే సర్దార్ మూవీలో అవకాశం వచ్చింది. అలా సర్దార్తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ విపి మీనన్ పాత్రలో నటించారు అనే కంటే జీవించేశారు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత ద్రోహకాల్ సినిమాలో యాక్ట్ చేశారు. ఈ సినిమానే ఆశిష్కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఆశిష్ తప్ప మరొక నటుడిని ఊహించుకోలేము అన్నట్టు యాక్ట్ చేశారు. ఇక ద్రోహకాల్ సినిమాలో ఆశిష్ నటనకు గాను 1995లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత 1942 ఏ లవ్ స్టోరీలో ఆశుతోష్ యాక్ట్ చేశారు. ఈ సినిమాలో హీరోగా అనిల్ కపూర్ చేయగా హీరోయిన్గా మనీషా కొయిరాలా చేశారు. వారితో పాటుగా ఆశిష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక 1996లో వచ్చిన ఇస్ రాత్ కీ సుబా నహీన్ మూవీకి ఆశిష్కు ఉత్తమ నటుడిగా స్టార్ స్క్రీన్ అవార్డును అందుకున్నాడు. ఆశిష్ ఏదైనా సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడంటే ఆ సినిమాలో ఏదో పెద్ద విషయం ఉండే ఉంటుంది అనేలా ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నారు ఆశిష్. మొదట బాలీవుడ్లో కెరీర్ స్టార్ట్ చేసిన ఆశిష్ ఇప్పటివరకు 11 భాషల్లో 300కు పైగా సినిమాల్లో నటించారు. అయితే అన్ని సినిమాలలో కూడా ఒకే రకమైన రోల్స్తో స్టీరియో టైప్లా మారారు. ఎంతలా అంటే తను చేసిన పాత్రల గురించి చెప్పుకోవాలంటే తనకే సిగ్గేస్తోంది అని చెప్పుకునేంతలా. ఒకానొక టైంలో తనను తానే కాపీ పేస్ట్ చేస్తున్నా అన్నట్టు అనిపిస్తోందని చెప్పారు ఆశిష్. తన సినీ కష్టాల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఆశిష్ చాలా బాధపడ్డారు. సినిమాలలో విలన్ పాత్రలలో నటించటం వల్ల చాలా ఇబ్బంది పడ్డానని అన్నారు. సినిమాలలో విలన్ పాత్రలలో నటించటం వల్ల ఎన్నో నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక నేను చేసిన పాత్రల గురించి మాట్లాడాలంటే కొన్నిసార్లు నాకే సిగ్గనిపిస్తుంది. హీరోలా నేను అలా చేశా, ఇలా చేశా అని విలన్స్ పాత్ర చేసినోళ్లు చెప్పుకోలేం కదా అని అన్నారు. అయితే ఆశిష్ బాలీవుడ్లో నేషనల్ అవార్డు విన్నర్ అయినప్పటికీ ఇతర ఇండస్ట్రీలలో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ పోకిరి సినిమా ఆశిష్ లైఫ్కి టర్నింగ్ పాయింట్గా మారింది. ఈ సినిమాతో అన్ని ఇండస్ట్రీలో ఫుల్ పాపులర్ అయ్యారు ఆశిష్. ఒక రకంగా పూరీ జగన్నాథ్ ఆశిష్కి తెలుగులో లైఫ్ ఇచ్చారనే చెప్పుకోవాలి. ఇక ప్రతి సినిమాలోనూ విలన్ క్యారెక్టర్ మాత్రమే వస్తుండటంతో కొన్ని రోజులు యాక్టింగుకు దూరంగా ఉండాలని అనుకున్నారు ఆశిష్. కానీ వన్స్ ఇండస్ట్రీకి దూరమైతే మళ్లీ నిలదొక్కుకోవటం కష్టమని వచ్చిన అవకాశాలలోనే మంచివాటిని సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలు చేయటం మొదలుపెట్టారు ఆశిష్. గతంలో ఎక్కువ విలన్ రోల్స్ చేసిన ఈ యాక్టర్ ఇప్పుడు ఫాదర్ తరహా రోల్స్ చేస్తున్నారు. ప్రొఫెషనల్ లైఫ్లో చాలా డెడికేటెడ్ అండ్ కమిటెడ్గా ఉండే ఆశిష్ 60 ఏళ్ల వయసులో సెకండ్ మ్యారేజ్ చేసుకోవటం అటు నార్త్ ఇండస్ట్రీ, ఇటు సౌత్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్ప్రీనియర్ రూపాలి బారువాను కోల్కతా క్లబ్లో ఆశిష్ విద్యార్థి పెళ్లాడారు. వీరి పెళ్లి 2023లో జరిగింది. అప్పటికి ఆయన వయసు 60 ఏళ్లు, ఆమె వయసు 50 ఏళ్లు. ప్రేమకు పెళ్లికి వయసుతో సంబంధం లేదు అని చెప్పకనే చెప్పారు ఈ జంట. కానీ లేటు వయసులో ప్రేమ పెళ్లి చేసుకోవటంపై ఆశిష్పై ఫుల్ ట్రోలింగ్ చేశారు.
దీంతో చట్టపరంగానే నేను రెండో వివాహం చేసుకున్నాను. చివరి రోజుల్లో ఒక తోడు, సంతోషంగా జీవితాన్ని ముగించాలి అనే ఉద్దేశంతో రెండో పెళ్లి చేసుకున్నాను అంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసి క్లారిటీ ఇచ్చారు ఆశిష్. కాగా 2001లో ఇతను పిలు విద్యార్థి అలియాస్ రాజోషిని పెళ్లి చేసుకున్నారు ఆశిష్. ప్రముఖ బెంగాలీ నటి శకుంతల బారువా కుమార్తెనే ఈ రాజోషి. ఆశిష్ రాజోలికి 23 ఏళ్ల ఆత్ అనే కుమారుడు ఉన్నాడు. కొన్నాళ్లు ఈ జంట బాగానే కలుసున్నారు కానీ తర్వాత మనస్పర్ధలు రావటంతో విడిపోయారు. 2022లో వీళ్లు అధికారికంగా విడాకులు తీసుకుని సెపరేట్ అయిపోవటం జరిగింది. రాజోషి బెంగాల్లో యాక్టర్, సింగర్, థియేటర్ ఆర్టిస్ట్, రేడియో జాకీ కూడా. రాజోషి బారువా తన భర్తతో తెగతెంపులు అయిపోయినా ఇంటి పేరు విద్యార్థి అని కొనసాగిస్తోంది. ఆశిష్ విద్యార్థిపై తనకు ఎలాంటి కంప్లైంట్ లేదని చెబుతోంది. వీరిద్దరూ 22 ఏళ్లు కలిసున్నారు. మ్యూచువల్ డివోర్స్ కు అప్లై చేసి విడాకులు తీసుకున్నా ఫ్రెండ్స్ గానే ఉన్నారు. వీరిద్దరికీ పుట్టిన కొడుకు ఆత్ టెస్లాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక ఆశిష్ రెండో పెళ్లిపై స్పందించిన రాజోషి ఆశిష్ పై తనకు ఎలాంటి కంప్లైంట్ లేదని చెప్పారు. పైగా తన లైఫ్ లో ది బెస్ట్ టైం ఆశిష్ తో కలిసిన కాలమే అని చెప్పారు. మా ఇద్దరి భవిష్యత్తు కోరికలు వేరువేరుగా ఉన్నాయి. అవి మా మధ్య చిన్న గీతను ఏర్పాటు చేశాయి. అది క్రమేపీ బలపడింది. తనకు నచ్చినట్టు బతికే హక్కు ఆయనకు ఉంది. అందుకు ఇద్దరం ఒక మాట మీద విడిపోవాలనుకున్నాం. మా బిడ్డ కూడా దానిని అర్థం చేసుకున్నాడు. ఇద్దరం వేర్వేరు మార్గాల్లో ప్రయాణించే పనిలో ఉన్నాం. కారణాలు బయటపెట్టాల్సిన అవసరం లేదు. కాని నేను శ్రీమతి విద్యార్థిగా ఉండలేను. అది పూర్తిస్థాయిలో అర్థమయ్యాకే విడిపోయాం. ఆశిష్ మళ్లీ పెళ్లి చేసుకోవటం వల్ల నాకేమీ మోసం జరిగినట్టు కాదు. విడిపోయిన తర్వాత తను వేరే పెళ్లి చేసుకుంటే నాకు అభ్యంతరమేముంటుంది? ఆయనకు ఇప్పుడు ఓ భాగస్వామి కావాలి. తనకు అది అవసరం. సరైన ఎంపిక చేసుకున్నాడు. నాకు మరొకరి తోడు అవసరం లేదు. ఇలాగే ఉంటాను. ఇప్పటిదాకా శకుంతల బారువా బిడ్డగా, ఆశిష్ విద్యార్థి భార్యగా ఉన్న గుర్తింపును దాటి సొంత గుర్తింపు కోసం ప్రయత్నిస్తాను. ఆయన నా ఆశల్ని, జీవితాన్ని, కోరికల్ని ఎప్పుడూ అణచివేయలేదు. ఇప్పటికీ నా గురించి ఆయన మనసులో మంచి అభిప్రాయమే ఉంటుందని నమ్ముతున్నాను అని రాజోషి చెప్పటంతో ఆశిష్ ఎంత మంచివాడో అందరికీ అర్థమైంది. అయితే ఎంతో మంచి యాక్టర్గా నేషనల్ అవార్డులు గెలిచినా క్రమంగా అవకాశాలు తగ్గటంతో ఇప్పుడు యూట్యూబ్లో వ్లాగర్గా ఛానల్ పెట్టారు ఆశిష్. అసలు ఆయన యూట్యూబ్ స్టార్ట్ చేయటం వెనుక పెద్ద కథే ఉంది. ఇండస్ట్రీలో స్థానం సంపాదించడం ఈజీ కాదు అని ఓ వ్లాగులో చెప్పాడు ఆశిష్. అవార్డు తర్వాత కూడా ఒకే తీరు పాత్రలు చేయటంతో నేను నా కాపీ అయిపోయాను అని ఫీలయ్యాడు. అవకాశాలు రాక డిప్రెషన్లోకి వెళ్లాడు. ఒకానొక దశలో ఎందుకు బతకాలి అనే ప్రశ్న వేసుకున్నాడట. ఆ సమయంలో లైఫ్ని ఎండ్ చేసుకోవాలని కూడా అనిపించిందని చెప్పాడు. నేను అలా చేస్తే బాలీవుడ్ నన్ను ఫెయిల్ చేసిందని అనేవారు అని ఆలోచించాడు. కాని ఆ డార్క్ ఫేజ్ను దాటి కొత్త దిశలో అడుగులు వేశాడు. ఈ ఎక్స్పీరియన్స్ని యూట్యూబ్లో ఓపెన్గా షేర్ చేసి అందరితో కనెక్ట్ అయ్యాడు. అలా యూట్యూబ్లో తనకు నచ్చినా మెచ్చినా విషయాలను చెబుతూ అందరినీ అలరిస్తున్నాడు ఆశిష్. ప్రస్తుతం ఆశిష్ ఛానల్కు 10 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఫుడ్ బ్లాగ్స్తో ఫ్యాన్స్ని అలరిస్తున్నాడు. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి లోకల్ టేస్ట్లను పరిచయం చేస్తున్నాడు. నా యూట్యూబ్ ఫ్యామిలీతో లైఫ్ షేర్ చేసుకోవడం స్పెషల్ ఫీలింగ్ అని ఓ వీడియోలో చెప్పాడు. యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఆశిష్కి కొత్త ఐడెంటిటీని ఇవ్వటంతో పాటుగా ఆయనను మోటివేషనల్ స్పీకర్గానూ మార్చింది.